హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ ఛానల్కి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా మా వీడియోస్ని ప్రమోట్ చేసుకోవాలని ఉంటుంది కదా. నేను దాని గురించి ఇవాళ వీడియో చెప్తాను. మీరు ఈ వీడియో చూసాక పక్కా మీకు వ్యూస్ పెరుగుతాయి చూడండి. కాకపోతే ఎమ్మటే పెరగవు, ఒక 1 వీక్ పడుతుంది. ఓకే, మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి కింద. టాపిక్లోకి వెళ్దాం. మీరు ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేయండి. మీకు అప్లోడ్ చేయడం తెలుసు కదా, ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసేసి మీరు ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు అప్లోడ్ చేసుకున్నాక చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయండి, ఇవి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీ ఛానల్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ వీడియో మేనేజర్ కనిపిస్తుంది కదండి. ఇది నా కొత్త ఛానల్. ఇక్కడ మీరు ఎడిట్లోకి అప్లోడ్ చేశాక ఎడిట్లోకి అప్లోడ్ చేసే టైంలో కూడా మీకు కనిపిస్తున్నాయి, మీకు చూపిస్తాను. ఇలా మీరు ట్యాగ్ లైన్స్ అనేవి ఇలా ఇచ్చుకోవాలండి. ఈ ట్యాగ్స్ మాత్రం కంపల్సరీ. ఈ ట్యాగ్స్ కూడా మీకు ఎలా దొరుకుతాయి, మీకు షార్ట్కట్లో మీకు ట్యాగ్స్ దొరుకుతాయా? ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ట్యాగింగ్ అండి. టైటిల్ కంటే మెయిన్ ఇంపార్టెంట్ ట్యాగ్. ఈ ట్యాగ్స్ తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ పని టైటిల్. డిస్క్రిప్షన్లో అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. మెయిన్గా నేనైతే దీనికి 40% ప్రిఫరెన్స్ ఇస్తాను, మీ వీడియో టాప్లో కనిపించడానికి. వీటికి ఒక 20%. మెయిన్గా ఈ 2 ఉంటాయి. అండ్ మీరు అడ్వాన్స్లో మీకు కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటేనే మీరు ఆ ఫీల్డ్లో ఉంటారు, టాప్ ఫీల్డ్లో. ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. నాకు ప్లాంటిక్స్ అని నేను ఒక వీడియో చేశాను. మీకు జస్ట్ దాన్ని మీద క్లిక్ చేస్తే చాలు, మీకు టాప్లో కనిపిస్తుంది స్మైల్ ఫర్ ఎవర్ ఛానల్ ప్లాంటిక్స్ యాడ్. అవుట్ ఆఫ్ 2600 రిజల్ట్స్లో నా టాప్లో కనిపిస్తుంది. నేను చేసి జస్ట్ 1 మంత్ అవుతుంది. కాకపోతే మీరు పెట్టే టైటిల్ని బట్టి, మీ పెట్టే ట్యాగ్స్ని బట్టి మీకు ఉంటుంది. టైటిల్ చూడండి ఎంత ఫార్మల్లో ఉందో, అలా టైటిల్ ఫార్మల్లో ఉండాలి. ప్లస్ అందులో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యేటట్టు చూడండి. షార్ట్ ఫామ్లో ఉండాలి. అది కూడా మరీ హెవీ ఫామ్ చేసినా మీకు కుదరదు. నెక్స్ట్ టాపిక్లోకి వస్తే మీరు ఫస్ట్ చేయాల్సిన టైటిల్ అండి. థంబ్నెయిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదండి. మీరు థంబ్నెయిల్ కొన్ని ఫేక్వి పెట్టచ్చు. ఇలా మనకు వ్యూస్ కావాలని థంబ్నెయిల్ ఫేక్వి పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఉన్న సబ్స్క్రైబర్స్ మిస్ అవుతారు. ఆ తర్వాత మీకు మళ్ళీ మీరు వ్యూస్ని షేర్ చేసుకోవాలి. మీ వీడియోస్ని ప్రతిసారి షేర్ చేయాలంటే మీ వల్ల కుదరదు. మీకు షేర్ చేయకుండా ఉండడానికే మీకు సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ ఉంది. మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే వాళ్ళు బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకున్నారంటే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకేనా అండి? అందుకే సబ్స్క్రైబర్స్కి ఉంచుకోవాలి. మీరు జెన్యూన్ వీడియోస్ చేయాలి. ఫస్ట్ థింగ్ అది. ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయినా సరే కొంచెం ఎక్కువ మీరు అవసరం లేని వీడియోస్ని చేయకూడదు. ఇంకో ఇలా మనకి ప్రతి ఒక్కటి ఇండియా ప్రో కబడ్డీ లీగ్ అన్నీ సపరేట్గా ఇచ్చారనుకోండి. మీరు ఇలా ప్రో అండ్ కబడ్డీ కూడా ఉంటుంది, కబడ్డీ. ఇలా మీరు సపరేట్గా ఇచ్చుకున్నారంటే మీకు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు వివో కాబట్టి వివో కూడా ఎంటర్ చేసుకున్నా పర్లేదు. వివో అని మన అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, వివో ప్రో కబడ్డీ అని. అలా ఎంటర్ చేసే వాళ్ళు అలా. మీకు ఈ కీవర్డ్స్ రావాలంటే నేను చెప్తాను. కీవర్డ్స్ రావాలంటే మీరు ఏం చేయొద్దండి, జస్ట్ కబడ్డీ అని ఇప్పుడు ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ మీరు క్లిక్ చేయండి. కబడ్డీ అని క్లిక్ చేసి మీకు టాప్లో కనిపిస్తున్నాయి కదా, ఇందులో మెయిన్గా మీకు కనిపించే వర్డ్స్ ట్యాకిల్, ప్రో కబడ్డీ, పీకేఎల్, ప్రో కబడ్డీ లీగ్, అలా మీకు కనిపించే వాటినే మీరు మెయిన్గా చూసుకోండి. ఇలా డిఫెండర్ అండ్ బెస్ట్ కబడ్డీ మ్యాచ్. మీకు వ్యూ కౌంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. వ్యూ కౌంట్ కొడితే మీకు ఇంకా క్లియర్గా వస్తుంది. ఎక్కువ మంది దేని మీద సెర్చ్ చేస్తున్నారు అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. వ్యూ కౌంట్లో ఇక్కడ టాప్ రిజల్ట్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కబడ్డీ మ్యాచ్ ఫైనల్. నెక్స్ట్ షో ప్రో కబడ్డీ అని మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఇంకా ఎగ్జాక్ట్ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది అనమాట.
అలా మీకు వర్డ్స్ ఇలా మీరు వర్డ్స్ సెలెక్ట్ చేసుకొని మీరు రైడర్ స్పేస్ కూడా అంద ట్యాగ్ నేమ్లో ఇచ్చుకోవచ్చు. రాహుల్ రైడర్ అయినా ఏ రైడర్ అయినా మీరు నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అలా ప్రో కబడ్డీ సీజన్ 5 కూడా మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ అండి. మెయిన్గా కబడ్డీ ఇలా లిస్ట్ ఇలా ప్లేయర్స్ ఇలా సపరేట్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. అలా ఇవ్వడం వల్ల మీ సెర్చ్లో మీరు టాప్లో కనిపిస్తారండి. నేను నా పాత వీడియోస్ కూడా అలానే ఇచ్చాను, అందుకని అలా టాప్లో కనిపిస్తాయి వీడియోస్. అలాంటి వీడియోస్ టాప్లో కనిపించడం వల్ల మీరు ఎవరికి షేర్ చేయడం అవసరం లేదు, మీకు ఈజీగా వ్యూస్ వచ్చేస్తాయి. షేర్ చేయడం వల్ల మన ఇమేజ్ అంతగా పెరగదు. కాకపోతే మీ వీడియోస్ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే చేసుకోవచ్చు, కానీ అది ఎప్పుడు మనకు కుదిరే పని కాదండి. అందుకే మీరు ఇలా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి. మెయిన్గా ఇలా ట్యాగ్స్ ఇచ్చుకోవాలి. టైటిల్ డిస్క్రిప్షన్లో మీరు ఏమైనా లింక్స్ ఇచ్చినా పర్లేదు, మీ ఛానల్ అయినా ఏదైనా మీ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మ్యాటర్ అనేది కూడా ఇచ్చుకుంటే మీకు కాపీరైట్ స్ట్రైక్స్ కూడా ఎక్కువ కావు ఇక్కడ లింక్స్ ఇస్తే. నెక్స్ట్ ఈ థంబ్నెయిల్స్ మీకు తెలుసు కదండి, మీరు చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా న్యూ ఛానల్ సబ్స్క్రైబర్స్ న్యూ ఛానల్ వాళ్ళు అయితే మీరు ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు ఈ ఫీచర్ వస్తుంది, లేకపోతే మీకు ఈ ఫీచర్ రాదు. ఈ 3 ఒకటే మీకు అనిపిస్తుంది. మీకు ఎండ్ స్క్రీన్స్ ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ మనకి వ్యూస్ పెంచుకోవడానికి, నెక్స్ట్ వేరే వీడియోస్కి పెంచుకోవడానికి మెయిన్ థింగ్ అయితే మీరు చేయాల్సింది ఇవి. నెక్స్ట్ మీరు వీటిని ఎక్కడ షేర్ చేసుకోవాలంటే ఎక్కువగా ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు మనీ రావు, దానివల్ల వ్యూస్ మాత్రం వస్తాయి. ఎందుకంటే మనకు వేరే అవుట్ ఆఫ్ యూట్యూబ్ మనం షేర్ చేస్తే మనకి యాడ్స్ ప్లే కావు. అది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ మీకు వ్యూస్ వచ్చేంత వరకే మనం ఫేస్బుక్ గ్రూప్స్లలో అక్కడ ఇక్కడ మనం షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ టైటిల్స్ అయినా సరే, ఈ ట్యాగ్స్ అయినా సరే మీరు మెయిన్గా అన్నీ మ్యాక్సిమం ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇందులో సీజన్ లిస్ట్ ఆఫ్ ప్లేయర్ లిస్ట్ సీకే ఇలా మీరు అన్ని ట్యాగ్లని ఉంచుకునేటట్టు చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇలా చేయడం వల్ల మీకు ఈజీగా వ్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ ఫీచర్ ఛానల్ కూడా మీరు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చిన ఛానల్స్ కానీ, మీకు బాగా డే బై డే మీకు అప్డేట్ అవుతున్న ఛానల్ కానీ, ఏదైనా న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న ఛానల్ కానీ, ఫేమ్ అవుతున్న ఛానల్ కానీ మీరు ఇక్కడ ఫీచర్లో పెట్టేసుకున్నారంటే మీకు ఏంటంటే ఆ ఛానల్ వీడియోస్ చూసినప్పుడు మీకు రికమెండేషన్స్గా మీ ఛానల్ కూడా చూపిస్తుంది, వాళ్ళకి మీ వీడియోస్ కూడా అలా చూపిస్తుంది అనమాట. ఇలా మనం ఫీచర్ చేసుకోవచ్చు. ఇలా పాపులర్ ఛానల్ కూడా మనకు నెక్స్ట్ వస్తుంది. ఇక ఇది న్యూ ఛానల్ కాబట్టి ఇలా ఉంది. అలా నెక్స్ట్ మీకు కింద సబ్స్క్రిప్షన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు, కస్టమైజ్ ఛానల్ చేసుకోవచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.